మన సనాతన ధర్మంలో పెళ్ళయ్యాక అరుంధతి, వశిష్ఠ నక్షత్రాలు చూపిస్తారు. అలా చూపించడం వెనుక ఎంత అర్థం ఉందో చాలామందికి తెలీదు. అలా ఎందుకు చూపిస్తారు అంటే నక్షత్ర మండలంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే అందులో కొన్ని ట్విన్ నక్షత్రాలు కూడా ఉంటాయి. ఆ ట్విన్ నక్షత్రాల్లో ఒకటి కదలకుండా ఉంటే ఇంకొక నక్షత్రం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అరుంధతి, వశిష్ఠ నక్షత్రాలు కూడా ట్విన్ నక్షత్రాలే. కానీ ఇవి స్పెషల్. ఎందుకంటే మిగతా వాటిలా కాకుండా ఈ రెండు ఒకదాని చుట్టూ ఒకటి సమానంగా తిరుగుతాయి. కాబట్టి సంసారంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అని, వాటిలా ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఉండాలి అని ఆ నక్షత్రాలను గుర్తుగా చూపిస్తారు. ఈ ఆచారం ఇప్పుడు కాదు, ఎన్నో ఇయర్స్ నుండి ఉంది. ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి మనకు స్పేస్, నక్షత్రాల మండలాల గురించి ఈజీగా తెలుస్తుంది. కానీ మరి ఈ టెక్నాలజీ లేకముందు ఆ స్టార్స్ గురించి మన వాళ్ళకి ఎలా తెలుసంటారు? సనాతన ధర్మం అంతు చిక్కనిది. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.